నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనలో ఎస్సీలకు 7, ఎస్టీలకు 1 వార్డు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దళితుల ఆత్మగౌరవ ప్రతీక అంబేద్కర్ భవన్ నిర్మాణానికి జ్వాలాపురం లక్ష్మీనరసింహస్వామి భూమిలో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి వార్డులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీటి అంశం మీద సుదీర్ఘంగా చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా టౌన్ లేకి వస్తే ఈరోజు ఒకప్పుడు 1995 నుంచి 27 సీట్లతో మొదలైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, దళితులకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. 95 నుంచి అక్కడ 27 సీట్ల దగ్గర నుంచి 40, 38, 30, 40 దగ్గర నుంచి 48 అవుతా ఉంటాయి. ఈ రోజుకి కూడా జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చింది అయితే లేదు. కాబట్టి పాలకులు ఎవరైనా సరే ఇప్పుడు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, సత్యకుమార్ యాదవ్ గారికి కూడా మేము ఒకటే వినిపిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టండి. 48 గాను జనాభా దామాష ప్రకారం 47 ఎస్సీలకు రావాలా, అదనంగా 1 ఎస్టీలకి కేటాయించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా మీరు దళితులు సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తూ, అమూల్యమైనటువంటి సేవల్ని ప్రజలకు అందిస్తూ, సమాజానికి ఎంతో ఉత్పత్తి చేసేటువంటి కార్మికులుగా, పనిచేసేటువంటి కార్మికులుగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు సొసైటీకి ఎంతో సేవ చేశారు. ఉదాహరణకు మున్సిపాలిటీ తీసుకుంటే, మున్సిపాలిటీలో ఈరోజు ఎస్సీలు అనేటువంటి విషయమే లేకపోతే మున్సిపాలిటీ అనేది కనుమరుగైంది. కాబట్టి బాధ్యతాయుతంగా అటువంటి అలసిపోయినటువంటి వీళ్ళని భుజాల మీద ఇన్నాళ్ళు మీరు మోసినారు. దయచేసి వీళ్ళకి కూడా శాసనసభలో కౌన్సిల్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పార్టీకి ప్లాన్ బి కింద కొత్త జెండా నమూనాను విడుదల చేశారు. 3 రంగులతో రూపొందించిన జెండాలో రక్తవర్ణ వృత్తంలో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గుర్తులు ఉన్నట్లుగా తెలిపారు. ఇక రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నమూనా రూపొందించినట్లుగా పేర్కొన్నారు. ప్రజలు దీనిని పరిశీలించాలని ఆయన సూచించారు. ఇక రానున్న ఎన్నికల్లో కొత్త ఎజెండాతో ముందుకు రావాలని సూచిస్తూ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశారు. నవతరం పార్టీ నుండి మీ రావు సుబ్రహ్మణ్యం నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరుని ప్లాన్ బి కింద మావిగన్గా మార్చుకోమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పేరు మార్చడం కుదరదు, అవసరమైతే ప్లాన్ బి కింద మీ పార్టీ పేరుని మీరు మావిగన్గా మార్చుకోండి అని చెప్పి నవతరం పార్టీ నుంచి వారికి సూచన చేయడం జరిగింది. అయితే వారు ఈ సూచన పట్ల ఎటువంటి స్పందన కూడా వారు తెలియజేయలేదు. దానికోసం అని చెప్పి నవతరం పార్టీ నుండి మేమే సింబల్ ఉండేది. మరి ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. అందుకని ఆయన కోసం ఈ ప్రత్యేకమైనటువంటి జెండాను డిజైన్ చేశాం. మీరు చూడొచ్చు, ఇక్కడ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి, రక్తంతో కూడినటువంటి ఒక రౌండ్ సర్కిల్లో ఈ 3 గుర్తులతోటి కింద మావిగన్ అనేటువంటి పేరు వచ్చేలాగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లాన్ బి కింద బాపట్ల జిల్లా కేంద్ర పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని దశల వారీగా నిషేధిస్తామని తెలిపారు. ప్రజలు గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. బాపట్ల నగరానికి రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. చార్జ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పట్టణం. సో జిల్లా కేంద్రంలో ఉన్న ఈ పట్టణానికి ప్రత్యేక అధికారి డిఆర్ఓ గారు ఉండేవారు. డిఆర్ఓ గారు త్వరలోనే రిటైర్ అవుతున్నారు. కాబట్టి సో మనం ఈ ప్లాన్ని చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీలో చెప్పిన
ఈ సమస్యని నేను నోట్ డౌన్ చేసుకున్నాను. త్వరలో దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. మున్సిపాలిటీలో ప్లాస్టిక్ బ్యాన్ని స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాము. మీరందరూ కూడా ఆల్టర్నేట్ బ్యాగ్స్ని తీసుకురావాలి. బట్టలతో కుట్టినటువంటిది మీరు తీసుకురావాలని కోరుతున్నాను. స్వచ్ఛ సర్వేక్షణలో లిటరసల్ డేని చేస్తాము, మీ అందరూ కూడా తెలియచేస్తాం. చిన్న చిన్నగా సమస్య కావచ్చు లేదా మీ వార్డ్ లెవెల్ సమస్య కావచ్చు, ఆ రోజు తీసుకొచ్చి మాకు ఇవ్వమని కోరుతున్నాను. ఎలాంటి సమస్యలు ఉండొచ్చు పట్టణం మీరు ఇస్తే, సో విత్ కోఆపరేషన్ వి విల్ మేక్ దిస్ అ బెటర్ సిటీ టు లివ్. టూరిజం కూడా చాలా పెరుగుతూ ఉన్నారు. టూరిజంకి మన సిటీ మీదుగా వాళ్ళు వెళ్తారు కాబట్టి మన సిటీ కూడా చాలా బాగా ఉండాలి. రాబోయే రోజుల్లో టూరిజం గురించి ఇంకా కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కొన్ని 19వ తేదీ పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో 987/1000 మార్కులు సాధించి ప్రతిభ చూపిన బెల్గాం సాయి అమృతను ఎల్ఐసి కార్యాలయంలో సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వి శ్రీనివాస్, బేస్ యూనిట్ ప్రెసిడెంట్ ఆర్వి ప్రసాద్, సెక్రటరీ టెక్కలి ధర్మారావు ఆమెను పుష్పగుచ్చం శాల్వతో సన్మానించారు. హారిక, నిర్మల, లీకెతలు కూడా అభినందనలు తెలిపారు. సాయి అమృత సాధించిన ఫలితం ఆమె కృషి, క్రమశిక్షణకు నిదర్శనమని అధికారులు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని ఆకాంక్షించారు. దగ్గరికి మొత్తం అది తెలుసుకొని కొన్ని మానించి ఇంకా బుద్ధి ఇంకా మంచి అందించి జరుగుతున్న పరిణామాల ముందుకు వెళ్ళి వాళ్ళ అభివృద్ధి ప్రోగ్రాంలో వెళ్తుంటేనే మన అంటే తల్లిదండ్రులకు ఆనందం వస్తాయి. సో అటువంటి భాగ్యాన్ని ఇదే బ్రాంచ్లో రెండవసారి వాళ్ళ నాన్నకి సాయం కల్పించింది. ఎందుకంటే 10th క్లాస్ కూడా మంచి వాళ్ళ పేరెంట్స్కే కాదు మన ఎల్ఐసి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించిన చిరంజీవి సాయంకి మన పార్వతీపురం బ్రాంచ్ తరఫు నుంచి ఎల్ఐసి ఆల్ ఆఫీసర్స్, స్టాఫ్ అండ్ ఏజెంట్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్తో కాకుండా బేసిక్ ఐసీ తరఫున కూడా నీకు అభినందనలు తెలియజేసుకుంటూ నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒకసారి ఏడుకోవడం వారిని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండల కేంద్రంలో చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. గడ్డి కోసేందుకు వెళ్లిన చొక్కాపు చిన్న అనే మహిళ మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా లాక్కుని పారిపోయాడు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ జ్ఞానప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా సాగింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు బోను మహంతి నరసింహరావును మిర్తివలస జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన గొలుసును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జ్ఞానప్రసాద్ మరియు బృందాన్ని అధికారులు అభినందించారు. ఆవిడ మహిళను పశువులు కాసుకుంటూ ఆ పశువులకి గడ్డి పట్టుకుని ఆ కళ్ళంలోకి ఆ గడ్డి కట్ చేసుకుని కళ్ళంలోకి వస్తున్నప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి దాడి చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 35 గ్రాముల బంగారు 2 పేటల తాడు దొంగతనం జరిగినట్టుగా స్నాచింగ్ చేసినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి రాత్రి 9:30కి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు టేకప్ చేసి అక్కడ ఉన్న ఆవిడతో పాటు విక్టిమ్ దగ్గరలో ఉన్న కొంత ఆసాముల్ని విచారించారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మనకి రాబడిన క్రెడెన్షియల్ సమాచారం మేరకు ఇందాక సాయంత్రం 5 గంటలకి అంటే వితిన్ 24 hours లోపే సాలూరు వాస్తవ్యుడు ఇతన్ని మిత్తివలస జంక్షన్ లో అతని బైక్ మీద వస్తున్నప్పుడు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అతని మీద మనం పట్టుకుని అతని దగ్గర అతని కస్టడీలో అతని కంట్రోల్లో ఉన్న గోల్డ్ కూడా రికవరీ చేయడం జరిగింది. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం శివారులో గంజాయి అక్రమ రవాణాపై గంగవరం పోలీసులు పెద్ద విజయం సాధించారు. ముందస్తు సమాచారం మేరకు కారులో తరలిస్తున్న గంజాయిపై దాడి చేసి తనిఖీ చేయగా పారిపోతున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ డీఎస్పీ అస్రఫ్ అలీ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నిందితులు ఒడిశా నుంచి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. 5 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసి నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. రంపచోడవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగవరం విలేజ్ అవుట్స్కట్ లో మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వెహికల్స్ ఎర్టిగా కారు, i20 కారు
మా ఎదురుగా వచ్చి మమ్మల్ని చూసి పారిపోతుంటే మా సిబ్బంది సాయంతో పట్టుకోవడం జరిగింది. ఆ కారులో 120 కేజీల గంజాయి, సుమారు 60 లక్షలు విలువైంది గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే 5 వ్యక్తుల దగ్గర 5 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. ఆ గంజాయి విలువ సుమారు 60 లక్షలు విలువైన గంజాయి. 4 మహారాష్ట్రకు చెందినవారు, ఒకరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో గురువారం జలాధార జలహారతి 100 రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ వీడియోతో మాట్లాడారు. మే 15 నాటికి సాగునీరు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఎండ తీవ్రత 40 డిగ్రీలకు పైగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే మాత్రమే బయటికి రావాలన్నారు. ప్రతి ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్, జింక్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సభల ద్వారా నీటి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చేపడతామన్నారు. నీటి భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రేపు ఎల్లుండి 2 రోజు జల గ్రామ సభల్ని ఏర్పాటు చేయబోతున్నాం. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీస్ లేదా వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ లేదా అడ్మిన్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళు చేస్తారు. రేపు ఎల్లుండి మీ స్థాయిలో మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళి పాల్గొంటాను. పట్టణ ప్రాంతంలో కూడా వార్డు సభలు జరుగుతాయి. వార్డ్ జలసభ, గ్రామ సభ, గ్రామీణ కింద వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, లేదా గుర్రపు డెక్క ఉంది, దాన్ని తీస్తే నీళ్లు బాగుతాయి. ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేయాలని కోరుతున్నారు. ఇక్కడ మన మండల్ స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఇలాంటి సమస్యలు కూడా మనం ఎక్కువ వింటున్నాం. ఇక్కడ రొయ్యల చెరువు వేయొద్దన్నాం, వేశారు. దానివల్ల ఇక్కడ వరి పంటలకి కూడా నీళ్లు సమస్యలు అవుతున్నాయి, కలుషితం అయిపోతుందని. సో అవి కూడా మీరు గ్రామ సభలో డిసిషన్ తీసుకోండి. అంటే ఎక్కడ దాకా రొయ్యల చెరువులు వేసుకోవచ్చు, దాని తర్వాత మనకు వరి పంటలు. అంటే జన్ భాగీదారి అని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే జనాలు ఇందులో భాగవహించాలి. మీరు మీ జల అనేది ఏముంది, ఒక రిసోర్స్ని గ్రామ స్థాయిలో మీరు మేనేజ్ చేయాలి. జల చిత్రపట అంటే నా వార్డులో కానీ నా గ్రామంలో కానీ నీళ్ల సౌకర్యం ఎలా ఉంది, తాగునీళ్ళ సౌకర్యం ఎక్కడి నుంచి వస్తుంది, సాగునీళ్ళ సౌకర్యం ఎక్కడి నుంచి వస్తుంది. పార్వతీపురం పట్టణంలోని చర్చి వీధిలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ నిరుపేదలకు అండగా నిలుస్తుంది. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తూ కూలీలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు వరప్రసాదంగా మారింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఇడ్లీ, ఉప్మా, అన్నం, కూరలతో రోజు వేల మందికి సేవలు అందిస్తున్నారు. ఇక ప్రభుత్వ నిబంధనలతో పాటు దాతల సహకారంతో ఈ క్యాంటీన్ విజయవంతంగా కొనసాగుతుంది. టోకెన్ విధానం ద్వారా క్రమబద్ధంగా భోజనం అందిస్తుండటంతో ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహణ సాగుతుంది. అధికారులు తరచూ తనిఖీలు చేస్తూ నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఇది పేదలకు నిజమైన దేవుడిచ్చిన వరమని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా దూరం నుంచి వచ్చాం. ఇక్కడ 5 రూపాయలకి అన్నం దొరకడం మా అదృష్టం. రెండో విషయం ఏంటంటే బోనం రెడ్డిషన్ గారు వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా మాకు 5 రూపాయలకి టిఫిన్ దొరుకుతుంది, 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది, 5 రూపాయలకి అదే రకంగా రాత్రికి కూడా భోజనం దొరుకుతుంది. మేము చాలా దూరం నుంచి వచ్చినా సరే మాకు ఒక రోడ్డు రవాణా సమస్య కూడా ఏర్పాటు చేశారు. శుభ్రంగా ఉంది, బాగుపడ్డాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా మళ్ళీ టీడీపీ వస్తే ఇంకోసారి కూడా ఆహ్వానించి మరీ కూడా ఓటేస్తామని చెప్తున్నాం. విజయనగరం జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తి వందన పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం సందర్భంగా ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోట జంక్షన్ నుంచి గంటస్తంభం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా మహిళా మోర్చా నాయకులు స్మిత, జనరల్ సెక్రటరీ అపర్ణ యాదవ్, హార్సిని తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ఈ బిల్లు కీలకమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవాన్ని వ్యక్తం చేశారు. మహిళలు ఎంతగానో తోడ్పడతారు. అలాగే మహిళ సాధించలేదంటూ ఏమీ లేదు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. ఇంటిని ఎంత చక్కగా అయితే తీర్చిదిద్దగలుగుతుందో దేశాన్ని కూడా అంతే చక్కగా తీర్చిదిద్దగలిగే శక్తి ఒక మహిళకు ఉంది. మహిళ అనేది ఒక నారీ శక్తి. నారీ శక్తి వందన అధినాయం అనే పేరుతో ఈ 33 బిల్లును అయితే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మహిళల్ని ఫస్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్ మన విజయనగరంలో ఈ ఘోష హాస్పిటల్. మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే మనం చూస్తుంటే విజయనగరంలో మన మహాకవి గురజాడ అప్పారావు గారు ఆ రోజుల్లో ఒక కవిత్వం ద్వారా మహిళలకి, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళకి పెళ్లి చేసి ఆ ప్రాక్టీస్ని ప్లేస్ ద్వారా వారు ఆపించారు. అలాగే మనం చూస్తుంటే విడో రీమ్యారేజ్ని వారు ఆ రోజుల్లో వారు విడోస్ ఎప్పుడైతే విడోస్ అవుతారో వాళ్ళు మళ్ళీ వివాహం చేసే హక్కుని కల్పించాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గొల్లపల్లి అమూల్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా సకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆమె కుటుంబ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాజోలు నియోజకవర్గాన్ని బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీని మరింతగా తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిటికెన రామ్మోహనరావు, భూపతిరాజు, ఈశ్వరరాజు వర్మ, ముదునూరి చిన్నబాబు రాజు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదన సభ రసాబసగా మారింది. రైతుల సమస్యలపై సమాధానం కోరుతూ బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఇక గత ఏసంగిలో సన్నవడ్ల బోనస్ ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదని, అలాగే 2 సీజన్ల రైతు భరోసా నిధులు రావడం లేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15 లోపు నిధులు వేస్తామని చెప్పి గడువు దాటిన చర్యలు లేకపోవడంపై ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అధికారులు సభ మధ్యలోనే వెళ్లిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్ల పంచాయతీ పరిధిలోని చిన్న కోనెల, బురికి గ్రామాల్లోని ఆదివాసీ సమస్యలపై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పందించారు. లేట్ డెత్ సర్టిఫికెట్లు మంజూరు కాక ఏడాదిగా సుమారు 80 గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఆమె స్వయంగా గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. సచివాలయం చుట్టూ తిరుగుతూ సమస్యలు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వేదన వ్యక్తం చేయగా తక్షణమే పరిష్కారం చూపిస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో తహసీల్దార్ వీరభద్రాచారి, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ చొరవపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. తప్పుగా దరఖాస్తు చేయడం వల్ల రిజెక్ట్ చేసిన ఇలా కొన్ని రిజెక్ట్ చేశాం కదా, ఈ 18లో అటువంటి ఇష్యూస్ ఏమైనా రిజెక్ట్ చేసి ఉంటాయా? కరెక్ట్ గా కానీ డిజిటల్ అసిస్టెంట్ దృష్టి పెట్టి అప్లై చేస్తే మేడం, ఇది నాట్ ఓన్లీ బూరుగు మేడం, ప్రతి చోట మేము మాక్సిమం నేను రిజెక్ట్ చేసిన నేను చదివేవన్నీ డిజిటల్ అసిస్టెంట్లు కొన్ని అయితే సాఫ్ట్వేర్ వీళ్ళు ఇలాగే 20 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 20 years చెప్పలేదు మేడం, 20 ఏళ్ళు అబోవ్ అని 30 ఏళ్ళు అలా అరైవ్ అవుతున్నారు. లేదు పర్సన్ బై పర్సన్ అయినా ఒకసారి అడిగేద్దాం మేడం. 18 మంది లిస్ట్ ఉందా? ఒకటి మీరు ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఎందుకు చెప్పండి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నరసరావుపేట గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాలు రాత్రి ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలమాలలతో అందంగా అలంకరించారు. జాతర సందర్భంగా కాజలూరు మండలం గొల్లపాలెం బృందం కోలాటం గరగల ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకుంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్న సమాధానాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అర్చకులు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నరసాపురపేట గ్రామంలో వెలిసినటువంటి 4/2026 తేదీ గురువారము జాతర మహోత్సవం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గ్రామదేవత పండుగ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. సర్పంచ్ పువ్వుల మాధవరావు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహిస్తుండగా ఇజ్జడ అప్పారావు మద్యం మత్తులో వచ్చి వాగ్వాదానికి దిగినట్లుగా సమాచారం. అనంతరం ఇక 14వ తేదీన రాత్రి 8:45 సమయంలో మాధవరావు, రౌతు రామకృష్ణ, కలిశెట్టి వెంకటరమణలు బయటికి వెళుతుండగా అప్పారావు గొడ్డలతో దాడి చేశాడు. మాధవరావు తప్పించుకోగా రామకృష్ణ కాలికి గాయమైంది. బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు సీఏ నారాయణరావు, ఏఎస్ఐ కొండలరావు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ పెద్దలు నిర్ణయించడం జరిగింది. సిరిమానోత్సవం అదేవిధంగా గ్రామ దేవత ఉత్సవాల నిర్వహణ కోసం అయ్యే ఖర్చు నిమిత్తం ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి దాని నిమిత్తం ఈ నెల 10వ తేదీన ఆ గ్రామంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు గ్రామ ప్రజలతో ఆ మీటింగ్లో అంతకుముందు కూడా నిర్వహణ ఖర్చుల కోసం వీళ్ళు బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు నిమిత్తం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర చందాల కోసం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి గ్రామస్తుల నుండి కూడా గ్రామ దేవత పండుగ నిర్వహణ నిమిత్తం ఎవరెవరు ఎంత డబ్బులు చందాలు వేసుకోవాలనే దీనిపైన గ్రామ సభలాగా అంటే మీటింగ్ లాగా మన 10వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. ఆ గ్రామ సభలో ఇప్పుడు చెప్పినటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఇజ్జాడ అప్పారావు అనేటువంటి ఆయన గ్రామ సభలో ఆయన ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో ఆ పెద్దల పైన దౌర్జన్యం చేయడం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి అమావాస్య సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఇక అమావాస్య గడియల నేపథ్యంలో దేవస్థాన ఆధ్వర్యంలో పరోక్ష సేవగా ప్రత్యేక అర్చన జరిగింది. ప్రతి మంగళవారం అమావాస్య రోజుల్లో ఈ విశేష పూజలు నిర్వహించడం సాంప్రదాయం. ఈసారి 31 మంది భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పరోక్ష సేవల్లో పాల్గొన్నారు. పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, అలాగే భస్మోదకం తదితరాలతో అభిషేకాలు చేశారు. మహాగణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. గ్రహదోష నివారణ, సర్వకార్య సిద్ధి లభిస్తుందని పండితులు తెలిపారు. భక్తులు శ్రీశైల టీవీ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం భగనేత్రాయ ఓం పరమాత్మనే నమః ఓం పరాత్పరాయ నమః ఓం స్వమాయ నమః ఓం పూజక శ్రేష్ఠ చిత్తస్తవాంఛా శీఘ్రవరప్రదాయ నమః ఓం శ్రీ వీరభద్రస్వామి నమః ఓం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ ప్రజవాన్ భవతి చంద్రమా.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి నిర్మల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి రోజు గంటన్నర పాటు మంచినీళ్లు అందేలా సింగూరు డ్యాం నుండి ఇంటింటికి మంజీరా నీరు సరఫరా చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్లు, కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 135 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. 60,000 జనాభాకు 21 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని, కొత్త స్కీమ్లో 52 లక్షల గ్యాలన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 50 ఏళ్ల భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు రూపొందించారని జగ్గారెడ్డి అన్నారు. డైరెక్ట్ పబ్లిక్ ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి ఒక రోజు ఒక మీటింగ్ మీన్స్ ఒక ఏమంటుంది కన్సల్టేషన్, ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ కోసం పెట్టుకోండి. ఇది కూడా మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ కూర్చోవాలి. అక్కడ ఇక్కడ కూర్చొని ఒకరోజు కౌన్సిల్, ఒకరోజు ఆల్ పార్టీస్, ఒకరోజు ఎమ్మెల్యే ఇంటికి పోండి, ఒకరోజు పబ్లిక్ కోసం ఒక ఉదయం 11-4 గంటల వరకు ఒక సెక్షన్ అక్కడ కూర్చొని పెట్టండి. వాళ్ళ పబ్లిక్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోండి. తీసుకొని 20, 21, 22 మొత్తం నాకు కంప్లీట్ చేసి 25వ తారీఖు రోజు నాకు మళ్ళా ఫైనల్గా మీరు నాకు ఇచ్చేసారు. ఎందుకంటే ఈ నెల 30, వచ్చే నెల 10వ తారీఖు సంగారెడ్డికి నియోజకవర్గానికి సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 28 కౌన్సిల్, 21 ఆల్ పార్టీస్, 22 ఎమ్మెల్యే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చెప్పుకునేదానికి ఒక రోజు ఇట్లా 20, 21, 23 ఇట్లా 4 రోజులు పెట్టుకొని కంప్లీట్ చేసి నాకు 25, 26 కమిషనర్, మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ 26వ తారీఖు రోజు నన్ను నిర్మల్ వచ్చిన కావాలి. డ్రింకింగ్ వాటర్ సదాశివపేట కోసం ఎన్ని మీటింగ్ చేసి మనం 4-5 మీటింగ్ చేసాము. ఇప్పుడు ఏం రిపోర్ట్ ఇస్తారు సార్? నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కాదని ఆయన స్పష్టం చేశారు. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలిపారు. ఇక 2026-27 విద్యా సంవత్సరం నుండి పాఠశాలల్లో అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామన్నారు. అనంతరం మోడల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతగా పూర్తి చేయాలన్నారు. ఇక జేపీ నగర్ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బిర్యానీ రైస్ ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇప్పుడు రైస్ బాగానే ఉంది. ఇప్పుడు రైస్ బ్రహ్మాండం. ఫర్దర్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలని తప్పితే భూమి ఒకసారి తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ అధికారులను అడిగి వాళ్ళని క్రాప్ రొటేషన్ ఒకటి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఊరికి పోవాలంటే రోజు చాలా ఇబ్బంది పడుతున్నారని సమస్య అయి ఉండొచ్చు. లేదు అంటే అక్కడ స్కూలు బాగలేకపోయి ఉండొచ్చు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా ఇక్కడ డిస్కస్ చేసి మనం మినిట్స్లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి ఆ సమస్యలు ఏమైతే డిస్కస్ చేశారో దాన్ని కూడా మనం సాల్వ్ చేసేటట్టు ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.